మన శరీరానికి కావాల్సిన B12, డి విటమిన్, ఈ కాల్షియం ఇవన్నీ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. హ్మ్. అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మంది ఉంటే 90 మందికి D3, B12 డెఫిషియన్సీ ఉంటుందమ్మా. హ్మ్. అలాగే B12 నాన్ వెజిటేరియన్లోనే కాదండి, తవుడులో హైయెస్ట్ ఉంటుందమ్మా. హ్మ్. మనం రైస్ ఆడిస్తాం కదా, బ్రాన్ అంటాం కదా, అందులో కోన్ తవుడు అని హ్మ్. పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న పొరని సెపరేట్గా తీస్తారు. హ్మ్. ఆ తవుడు పూర్వం సుమ్మిలుండలో, నువ్వులుండలో ఇలాంటి వాటిలో కొంచెం కలిపి పెట్టివరమ్మ. హుహు. అలాగే తవుడుని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండలుగా చేసి పెడితే అంత కమ్మగా వేపించి హ్మ్. అది సిమ్లో అదో కూడా తెలిసేది కాదనమాట. అంటే సున్నుండో అది కూడా అంత ఓకే. అంత టేస్ట్గా ఉండేది. హ్మ్. వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా. హ్మ్. ఇప్పుడు B12 గురించి వాళ్ళకి తెలియదు, కానీ పెట్టేవారు. హ్మ్. అదేవిధంగా ఆర్ట్విక్లు ఉన్నారు. హ్మ్. నార్త్ ఈస్ట్‌లో అది నాకు తెలీదు కానీ మన ఆంధ్రాలో అయితే చాలా బాగా తెలుసమ్మా నాకు.